జై శ్రీరామ్ మిత్రులారా! అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కర్ణాటకలో ఒక పాకిస్తాన్ అనే ఏరియా ఉంది. ఆ ఏరియాకి ఒక పోలీస్ గాని, ఎవడు గాని ఎళ్ళలేడు. అక్కడికి వెళ్లి మళ్ళీ తిరిగొచ్చే ధైర్యం చేయరు. అక్కడికి వెళ్ళడానికే ధైర్యం చేయరు. పోలీసోళ్ళైతే పోలీసోళ్ళైతే అసలే వెళ్లరు. ఎందుకంటే పోలీసోళ్ళు కూడా ఎళ్ళలేని ఏరియా ఉంది. అదొక మినీ పాకిస్తాన్ అని నేనంటున్నది కాదు. నాకు కర్ణాటక హైకోర్ట్ జడ్జి అంటున్న విషయం ఇది. నేనేదో కల్పించిన విషయం గాదు. నేనో కల్పించుకొని చెప్పే విషయం గాదు. మీకు వీడియోలో ఒకసారి డిస్‌ప్లే చేస్తాను. వీడియో వినండి. Go to that Mysore Road flyover. Every auto rickshaw has got 10 people. Every auto rickshaw has got 10 people. It is not applicable because the Mysore Road flyover till up to the market from Gauripalya is in Pakistan, not in India. This is the reality. This is the reality. ನೀವು ಎಂತಾನೇ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಫೀಸರ್ ಗಾರ ಹಾಕಿ ಅಲ್ಲಿ ಹಿಡಿದು ಬಿಟ್ರೆ ಅವ್ನು ನೋಡ್ತೀನಿ ನಾನು. ಯಾವ కర్ణాటక రాష్ట్రం మ్యాంగ్లూర్ సిటీ గౌరీపలాయ అనే ఏరియాలో అదొక మినీ పాకిస్తాన్ అంట. అక్కడికి ఎలాంటి హై ఆఫీసర్ అయిన పోలీసోళ్ళు గాని ఎవరు వెళ్ళలేరంట. అంటే ఒక దొంగతనం చేసి ఆ ఏరియాకి ఎంటర్ అయితే అక్కడికి పోలీసోళ్ళు కూడా ఎళ్లి పట్టుకోలేరనమాట. ఎందుకంటే అదొక మినీ పాకిస్తాన్. అంటే ఒక జడ్జి అంటున్నాడు పాకిస్తాన్ అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఇట్లాంటి పాకిస్తాన్‌లు, ఇలాంటి మినీ పాకిస్తాన్‌లు ఎంత ఉన్నాయో. ఇట్లాంటి కాంగ్రెస్ రూల్ అనేది జరుగుతది. అదే బీజేపీ గవర్నమెంట్ ఉంటే కర్ణాటకలో మాత్రం దానికి చాలా వెళ్ళడానికి ఎవరైనా సాహసిస్తుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రూల్‌లో ఉంది గదా! వాళ్ళకి ముందే ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్టయితది. ఎందుకంటే ఆ పాకిస్తాన్, మినీ పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్టయితది. కాంగ్రెస్ ఉంటే. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసేదే మనకు కాంగ్రెస్ పార్టీ కాబట్టి. పా మనకు దేశంలో శత్రువులు ఎవరో గాదు. మన దేశానికి మొదటి శత్రువులు ఎవరో గాదు. మనకు దేశానికి పాకిస్తానో, చైనానో శత్రువు గాదు. మనకు దేశానికి మొదటి శత్రువు మనకి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే పాకిస్తాన్ భావజాలం ఉండే వ్యక్తులను, పాకిస్తాన్ భావజాలం ఉండే శక్తులను పెంచి పోషించేది కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెసే దేశం మొదటి శత్రువు. ఈ కాంగ్రెస్‌ని తరమాలి దేశం నుంచి. అప్పుడే ఇండియా సుఖంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది.